కొబ్బరన్నం మన ఇంట్లో సింపుల్గా చేసుకునేదే కానీ తినగానే ఆహా అనిపించే వంటకం. తాజా కొబ్బరి తురుము వేడి వేడి అన్నంతో కలిస్తే వచ్చే ఆ రుచే ప్రత్యేకం కదా. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని పగలకొట్టి సన్నగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనంగానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గింజలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు వేగినాక 6 పచ్చిమిర్చి చిలికలు, 4 ఎండుమిర్చిలను తుంపుకొని వేయాలి. ఎండుమిర్చి వేగాక 10 జీడిపప్పు బద్దలు వేసుకొని అవి బాగా ఎర్ర రంగు వచ్చేదాకా వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి బాగా వేగినాక 1 చిటికెడు ఇంగువ, ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేగుతున్నప్పుడే 1 స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు కలిసినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకొని నెమ్మదిగా కలియబెట్టుకోవాలి. అన్నం మెతుకులు ముద్దగా కాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఇంకా కమ్మగా ఉండే కొబ్బరన్నం రెడీ.